ఈరోజు ఇండిపెండెన్స్ డే. ఈరోజు నెల్లూరులో 8వ డివిజన్లో రేపాల వారి వీధిలో రేపాల పార్క్ అనే పేరు పెట్టారు. పార్కుని ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఈ పార్కు చాలా చాలా చక్కగా వచ్చింది. అటు మహిళలకి సపరేట్గా జిమ్ రూము, అదేవిధంగా జెంట్స్కి ఒక జిమ్ రూము, ఏదైనా బర్త్డేలు అలాంటివి చేసుకోవడానికి ఒక 400-500 మందితో చక్కగా చేసుకోవడానికి ఒక హాలు, పిల్లలకి ప్లే ఎక్విప్మెంటు. అంటే అటు చిన్నపిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ ఒకే చోట ఇటు జిమ్ కావచ్చు, ప్లే కావచ్చు చేసుకునే దానికి చక్కగా మహిళలు చక్కగా ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దానికి చేసిన కాంట్రాక్టర్స్ నలుగురు కలిసి చేశారు. ఆ నలుగురిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నెల్లూరులో ఆల్రెడీ 34 ఆధునిక పార్కులు ఇనాగ్రేషన్ అయిపోయినాయి. కొన్ని పార్కులు ఇంకా అయి ఉండే, ఇంకా ఇనాగ్రేషన్ చేయాల. ఇది నేను ఇనాగ్రేషన్ చేసినట్లు 35వ పార్కు. ఆ మిగిలిన పార్కులు కూడా త్వరలో ఇనాగ్రేషన్ చేస్తాము. అయితే ఈ పార్కు ఇలా రావటానికి ఒక చరిత్ర ఉంది. ఎలక్షన్స్కి ముందు నెల్లూరులో 84,000 హౌసెస్ డోర్ టు డోర్ తిరిగారు. ఆ తిరిగేటప్పుడు ఈ సర్రేపల్లి కాళ్ళ కట్టడం తిరిగేటప్పుడు ఒక పిల్లవాడు నా దగ్గరికి వచ్చి ఉన్నాడు. అప్పున్నాడు ఈ పిల్లవాడే బయట, ఈ పిల్లవాడే, వాడి పేరు పేరుంది పండు అనే ఈ పిల్లవాడు ఆడ తిరుగుతూ ఉంటే, సార్ మాకు ఒక పార్క్ ఏర్పాటు చేయండి సార్ అన్నాడు. పార్క్ ఏర్పాటు చేయడానికి స్థలం ఎక్కడ ఉందిరా, మీకు అసలు ఉండటానికే లేదు కదా, మీ రోడ్డు 4 అడుగులు కూడా లేదన్నా. లేదు సార్, అక్కడ స్థాయిగా ఉంది, ఖాళీ స్థలం ఉంది, అక్కడ ఖాళీగా ఉంది, బిల్డింగ్లన్నీ పడిపోయినాయి అని ఆ అబ్బాయికి చెప్పాడు. చెప్పినాడు, ఒక మాట చెప్పినవాడికి, వాడు ఒక్కడికే చెప్పింది. ప్రభుత్వం రాగానే ఆ పార్కును టేకప్ చేసి మంచి పార్కు చేస్తానన్నా మాట చెప్పిన ప్రకారం దీన్ని ఇమ్మీడియట్గా దీనికి అమౌంట్ శాంక్షన్ చేశాం. కమిషనర్ గారు వాళ్ళ అధికారులు టెండర్లు పిలిచి చాలా 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 చక్కగా చేశారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుంది. ఈ పార్క్ వల్ల ఉపయోగం ఏంటంటే, మహిళలు ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి ఒకేసారి మహిళల దాంట్లో జెంట్స్ దాంట్లో వాళ్ళు జిమ్ చేసుకోవచ్చు. వాళ్ళ పిల్లలతో కూడా సాయంకాలం వచ్చి చక్కగా జిమ్ చేయొచ్చు. ఆడొచ్చి ప్లే ఎక్విప్మెంట్ పిల్లలు ఆడుకోవచ్చు. అంతేకాకుండా ఏదన్నా బర్త్డే ఫంక్షన్స్ కానీ లేదన్నా చిన్న చిన్న మ్యారేజ్ ఒక 500 వరకు చక్కగా ఈ హాల్ సరిపోతుంది. 500 వరకు అలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇప్పుడే కమిషన్ చెప్తున్నా, ఒక 6 నెలల పాటు ₹1 ఇవ్వండి ఎవరికన్నా, ₹1. 6 నెలల తర్వాత దీనికి అయ్యే ఖర్చుకి తీసుకోండి. కరెంటుకి మెయింటెనెన్స్కి ఎంత అవుతుందో నామినల్. ఎందుకంటే ఈ కట్ట మీద పేదలు నిరుపేదలు ఉన్నారు.